థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. లాస్ట్ టైం మీరు ఎంపీ టికెట్ కోసం చాలా తీవ్రంగా మీరు కసిగానే ప్రయత్నించిల్లు. అది నాకు కూడా తెలుసు. పర్సనల్గా నేను కూడా చూసిన, అక్కడక్కడ విన్నాను కూడా, నేను తెలుసుకున్నాను కూడా. యా, టికెట్ మిస్ అయిందంటే ఎట్లా అనిపించింది మీకు? ఎంపీ టికెట్ అది వాస్తవంగా ఏంటంటే పరిస్థితులు నేను ముందుగా అనుకున్న సందర్భంలో నేను మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను సంప్రదించి నాకు ఇంట్రెస్ట్ ఉందని 2014లోనే కొత్తగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేద్దామని అడిగాను. ఆ రోజు కూడా ఇదే పద్ధతి ప్రకారం ఆఖరి నిమిషం వరకు కూడా సీటు వచ్చింది. బీజేపీకి అలాట్ అయినటువంటి సీటు ఈవీ రమేష్కి అలాట్మెంట్ వచ్చిన సీటే మిస్ అయ్యి మళ్ళీ అది టీడీపీకి వెళ్ళింది. అదేవిధంగా ఈసారి మిస్ అయిందని ఎట్లా తెలుసు మీకు? అంటే పరిణామాలు అక్కడ ఏం జరిగింది అనేది ఎవరైతే రాష్ట్ర నాయకులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి తెలిసినటువంటి సమాచారము, ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ వాళ్ళ కూడా తెలిసినటువంటి విషయాలు, ఆ పరిణామాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాను కనుక నేను చెప్పగలను. ఆ రోజు కానీ వచ్చి ఉంటే బాగుండేది. గెలిచేవారా? 100% గెలవడానికి అవకాశం ఉన్నది ఆ రోజున. ఎందుకంటే కొత్తగూడెంలో తెలుగుదేశము బీజేపీ అలయన్స్లో ఆ రోజున పోటీ చేయడానికి అవకాశం ఉన్నది కనుక గెలవడానికి అవకాశం ఉన్నది. 100% గెలిచే సీటు అది ఆ రోజున. బీజేపీకి కానీ ఇచ్చుంటే, తెలుగుదేశంలో కొన్ని వర్గ విభేదాలు ఉన్నాయి, బీజేపీకి కానీ ఇచ్చుంటే అందరూ కలిసి పనిచేసేవాళ్ళు, ఖచ్చితంగా గెలిచే సీట్ అది. అసలు వాస్తవంగా టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి కాదు కొత్తగూడెంలో. కానీ ఆ రోజున ఉన్నటువంటి ప్రత్యామ్నాయము మిగిలిన పార్టీలు, ఇటు తెలుగుదేశము కానీ లేకపోతే అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ సరిగా తీసుకోలేకపోవటం వల్ల దాన్ని ఆ రోజున వెంకట్రావు గారు అక్కడ పోటీ చేసి ఉన్నాడు. ఆ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కొంత వాతావరణం అటువైపుకి వెళ్ళి ఆ మొట్టమొదటి ఖమ్మం జిల్లాలో ఒక టీఆర్ఎస్ పార్టీ మొదటి సీటుగా అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఓకే, సో ఈసారి డీలిమిటేషన్ ఉంది. అవును. మీకు అంటే అవకాశాల సంఖ్య పెరిగిందనొచ్చా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి నేను పార్లమెంట్ సీట్ అడిగాను. వాస్తవంగా ఆ రోజున పెద్దవాళ్ళు ప్రపోజ్ చేశారు, అడిగాను. చాలా మంచి అభ్యర్థిగా నీకు మంచిగా ఉంటుంది ఎల్లమని పనిచేసినప్పుడు కూడా నేను పార్టీ ప్రమోషన్ కూడా మా కేంద్ర పార్టీ మరోసారి మోదీ సర్కార్ అని వాల్ రైటింగ్ కూడా రాయించమని చెప్పినప్పుడు నేను మా పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీల పరిధిలో దాదాపు 360 డిగ్రీస్ దాదాపుగా 8,000 వాల్ రైటింగ్ రాయించానండి. ఎటు చూసినా కూడా మీకు ఆ రోజున మరోసారి మోదీ సర్కార్, భారతీయ జనతా పార్టీ ఈ రావాలనే, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ రమేష్ అనే నా పేరు ప్రమోషన్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ప్రమోషన్తో పాటు కార్యక్రమాలు నేను చేసి దాదాపు కేంద్రంలో ఆ కార్యక్రమాన్ని ఇచ్చిన వాళ్ళ దృష్టిని కూడా నేను ఆకర్షించడం జరిగింది. తద్వారా నేను ఆ సీటు అడిగిన సందర్భంలో కూడా అనుకోకుండా ఇక్కడ కొన్ని పరిణామాలు, ఆ రోజున జరిగినటువంటి జలక వెంకట్రావు గారు ఈ పార్టీలోకి రావడం, వారికి సీటు వస్తుంది అనుకుంటున్నాను, ఇంకా అట్లా వేరే పరిణామాలతో ఆ సీటు వేరే వెళ్ళింది. దానికి పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరుత్సాహం అనేది, మనకు సీటు రాలేదు అనే కొంచెము నిరుత్సాహం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎందుకంటే అంత ప్రయత్నం చేసినప్పుడు నిరుత్సాహం ఉంటుంది. బట్ కాకపోతే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కనుక పార్టీ ఇంకొకసారి మనకు అవకాశం ఇస్తుంది అనే ఉద్దేశంతో, ఇస్తుంది అనే నమ్మకం ఉంది. అదేవిధంగా మళ్ళీ పనిచేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. మీరు అన్నట్టుగా రేపు ఈ యొక్క డీలిమిటేషన్, దేశంలో డీలిమిటేషన్ అనేది పార్ట్ వచ్చింది. మంచి ఒక ప్రపోజల్ కూడా 50% సీట్లు పెరుగుతాయి అనేది ఏదేదే ఉందో అది మాత్రం దక్షిణ భారతదేశంలోనే కాదు, మన తెలంగాణలో కూడా మాలాంటి వాళ్ళకి కూడా న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నారు మీరు. అక్కడ బాగానే ఉంది. కానీ ఇదే ఖమ్మం జిల్లాలో మీలాంటి ఆశావాహుల సంఖ్య కొంచెం బాగానే ఉంది. మీ పార్టీ వరకే మనం మాట్లాడదాం. ఎట్లా మరి తెచ్చుకోగలరా? 100% అసెంబ్లీ స్థానం కావచ్చు, లేకుంటే పార్లమెంట్ స్థానం కావచ్చు. ఈసారి పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ నుంచి కానివ్వండి, నాకు 100% అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చేసే నా యొక్క పని విధానం కానివ్వండి, నేను పూర్తిగా 24/7 నేను పూర్తిగా కూడా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజలలోనే నేను తిరుగుతున్నాను కనుక నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వస్తా అంటున్నారు. మీకేమైనా అధిష్టానం ఏమైనా హామీ ఇచ్చిల్లా? ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఎవరికి హామీలు ఇవ్వటం కానీ, గ్యారంటీలు ఇవ్వటం కానీ, షూరిటీలు ఇవ్వటం కానీ జరగదండి. ఒక పనితనాన్ని బట్టి సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. సర్వే ద్వారా ఎవరికి సీట్ ఇవ్వాలి, పరిస్థితులను బట్టి, ఈక్వేషన్స్ని బట్టి, సోషల్ ఇంజనీరింగ్ని బట్టి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ రోజు పరిస్థితులను బట్టి సీట్ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా నేను క్వాలిఫై అవుతానని నమ్మకం నాకు ఉంది, అంతే తప్ప నాకెవరో ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ నాకు వస్తుందని కానీ నేను నమ్మటం కాదు.
ఇప్పుడు మీరు దేని బట్టి చెప్తున్నారు మాట, అంటే మీరు లయన్స్ క్లబ్ గవర్నర్గా చేసినటువంటి కార్యక్రమాలు బట్టి చెప్తున్నారా? నేను లయన్స్ క్లబ్ గవర్నర్గా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేశానండి. కొన్ని అది నేను ప్రజలకి చేరువయ్యేదానికి అది ఉపయోగపడింది. నేను ఓఎన్జీసీ నుంచి ఏదైతే గ్రాంట్స్ తీసుకొచ్చేసి నేను ఖమ్మం జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, నా లయన్స్ డిస్టిక్లో నేను చేసినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ పీపుల్కి నేను చేసిన ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చే కార్యక్రమం మహద్భుతమైనటువంటి కార్యక్రమం. 1,25,00,000 రూపాయలతో కార్యక్రమాన్ని తీసుకొని నేను చేశాను. చాలా మంచి కార్యక్రమం అది. ఈ రోజుకి కూడా నేను ఇచ్చినటువంటి ఏవైతే ట్రైసైకిల్స్ కానీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి, నాకు కళ్ళకు కనపడతా ఉంటాయి. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పటికీ ఉన్నాయి అవి. చాలా మంది గవర్నర్ ఎప్పుడు అయ్యారు? నేను 2013-14 నేను ఈ యొక్క లయన్స్ డిస్టిక్కి గవర్నర్గా అయ్యానండి. అంటే ప్రాబబ్లీ ఒక 13 years అవుతుంది అంతే. నేను గవర్నర్గా 2013లో గవర్నర్ అయ్యాను. ఆ సంవత్సరమే నేను భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ అవ్వడం కూడా ఆ సంవత్సరమే జాయిన్ అయ్యాను. మా ఫ్యామిలీ, మా నాన్నగారు జనసంఘ నుంచి ఉన్నటువంటి వ్యక్తి మాది ఆ భావజాలం ఉంది కనుక నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. ఓకే, లయన్స్ క్లబ్ గవర్నర్గా పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏమైనా చేశానండి. నేను లయన్స్ క్లబ్ గవర్నర్గా చాలా బస్ స్టాండ్లు కానివ్వండి, అదేవిధంగా శ్మశాన వాటికల్లో కానివ్వండి, అదేవిధంగా శ్మశాన వాటికలకి చనిపోయిన వ్యక్తులను తీసుకెళ్లే వాహనాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఫ్రీజర్ బాక్సులు కానివ్వండి, పర్మనెంట్ యాక్టివిటీస్ చాలా జరిగాయి. ఈ రోజుకి కూడా కొన్ని చోట్ల నల్గొండ శ్మశాన వాటికని కానీ చూస్తే మీరు అద్భుతంగా నా పీరియడ్లోనే వచ్చినటువంటి అటువంటి శ్మశాన వాటికలు చాలా ఉన్నాయి పర్మనెంట్. అప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొని పనిచేయటం జరిగింది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి అంతిమయాత్రలో ఒక గుర్తుండేలాగా, లేకపోతే కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది. దాని తర్వాత మనం చూసాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్మశాన వాటికలు ఏ విధంగా అభివృద్ధి చేసింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఓకే మీ పార్టీలో ఓటు శాతం పెరుగుతుంది, ఈ మాట వాస్తవం. ఈ పెరిగే క్రమం ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మీరు రాబోయే 2029 ఆర్ 2028 డిసెంబర్లో ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నాం అని చెప్పేసి అంటున్నారా? ప్రజలు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారండి. ప్రజలు కూడా ఆల్రెడీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. అతను ఏ విధంగా ఈ యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేశారనేది మనం అందరం గ్రహించాం. అదేవిధంగా ప్రజాధనాన్ని కూడా కాళేశ్వరం అనే పేరు మీద ఏ విధంగా దుర్వినియోగం చేశారు. ప్రజల అవసరాలు ఇంకా తీరే అటువంటి దుర్వినియోగం చేయకుండా ఉంటే ఆ విధంగా వాళ్ళు చేశారు. దోచుకున్నారు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దోచుకుందనేది మనం ఇవాళ క్షుణ్ణంగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాకముందు వాళ్ళ కుటుంబ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ వాళ్ళ కుటుంబ ఆస్తులు ప్రతి ఒక్కరికి, అది కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ కానివ్వండి, సంతోష్ కానివ్వండి, లేకపోతే కవిత కానివ్వండి, వాళ్ళ కుటుంబంలో చిన్న పెద్ద లేకుండా అందరికీ కూడా ఏ విధంగా ఆస్తులు పెరిగాయి అనేది మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోకపోతే వాళ్ళకి ఏ విధంగా వ్యాపారాలు చేశారా, లేకపోతే కష్టపడి పనిచేశారా అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక ఉవ్వెత్తున అధికారంలోకి వస్తుంది అనేటువంటి వాతావరణంలో అనుకోని కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల, కొన్ని చిన్న మార్పులు జరగటం వల్ల తెలంగాణలో కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ తప్పేయడం సార్, ఏదైనా ఒక సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్న తర్వాత సరే వచ్చిన అవకాశాలు కానీ, కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కానివ్వండి, ఏదైతే ఇవన్నీ ప్రజలు చెప్పుకునేవి కానివ్వండి, కొంత సత్యాలు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఏదైనా కూడా ఒక వాతావరణము ఈ యొక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ ఈ యొక్క పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతను తీసుకురాగలింది మాత్రం 100కి 100 బండి సంజయ్ గారి నాయకత్వంలోనే అది జరిగింది. ఏదైతే పాదయాత్ర జరిగిందో, ప్రజా సంగ్రామ యాత్రలో నేను కూడా పూర్తి బాధ్యతగా మనోహర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో కలిసి నేను ఈ యొక్క కార్యక్రమాల్లో పూర్తిగా నేను పనిచేశాను. కనుక నేను అబ్జర్వ్ చేశాను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల్లో పాదయాత్ర జరిగిన అన్ని జిల్లాల్లో నేను అబ్జర్వ్ చేశాను. భారతీయ జనతా పార్టీ మూమెంట్ అనేది ఒక చాలా పెద్ద ఎత్తున కనపడింది. ఆ రోజు నమ్యం కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని మేము. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ బండి గారిని తప్పియడమే మీరు చేసుకున్న దురదృష్టకరమా, ఇది ఆలోచన విధానం కరెక్ట్ లేదని చెప్పుకోవడమా అనేది అది మీరే చెప్పాలి. అట్లా ఏం లేదండి. అక్కడ పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి, సెంట్రల్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప దాంట్లో ఎవరు తప్పిదాలు అనేది ఇంకోటి అంటానికి ఏముండదు. పరిస్థితులను బట్టి ఆ రోజు వాళ్ళు అది తీసుకోవడం జరిగిందే తప్ప దీంట్లో ఎవరు తప్పు పట్టే అంత పరిస్థితి ఏముండదు. కాకపోతే ప్రజలు రిసీవ్ చేసుకునే దాంట్లో అది డిఫరెన్స్ అనిపించి ఉండొచ్చు. స్వతహాగా బీజేపీ కేంద్రంలోకి వచ్చే అవకాశాలు ఉందా?
రాబోయే రోజుల్లో? కేంద్రంలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చాం కదా, గతంలోనే వచ్చాము. ఉన్నారు కానీ ఇప్పుడు ఈసారి చంద్రబాబు గారు లేకపోతే ఏంటి పరిస్థితి? అట్లా అని నేను ఏమంటున్నా, స్వతహాగా పోనీ నెక్స్ట్ టైం అయినా రాబోయేసారి అయినా స్వతహాగా రానికి మీరేం చేయబోతున్నారు మీ పార్టీ? నెక్స్ట్ టైం అయినా సరే మేము స్వతహాగా వస్తుందా రాదా అనే కాన్సెప్ట్ కాదు. మాతో అలయన్స్లో ఏదైతే ఉండదో ఎన్డీఏలో అలయన్స్గా ఉన్నటువంటి వాళ్ళందరితో కలుపుకొని మేము ముందుకెళ్ళటం అయితే 100% పార్టీ చేస్తుంది తప్ప ఏదో స్వతహాగా వస్తుందని చెప్పేసి మిగిలిన వాళ్ళు వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. అట్లా అని స్వతహాగా ఈసారి సీట్లను మాత్రం అప్రహతీతంగా ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఒక స్వతహాగానే అధికారంలోకి తీసుకొచ్చే అంత మెజార్టీ అయితే తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అందరితో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే కింద ఉంటుంది తప్ప చేతులు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి మాది మొండి చేయి పార్టీ కాదు. రైట్. ఇప్పుడు ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎన్ని అవ్వబోతున్నాయి సార్ ఇక్కడ అసెంబ్లీ స్థానాలు? 3, 4? ఇప్పుడు అంటే మనం చెప్పిందంటే 50% అన్నారు కనుక కనీసము సరే 5 పెరగకపోయినా 4 సీట్లు అయితే ఈ యొక్క పాత ఖమ్మం జిల్లాలో కమాండ్ డిస్టిక్లో పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. 4 పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. యా, ఓకే. మన ఇమాజినేషన్, అది జస్ట్ మన ఇమాజినేషన్. యా, ఈ 4ట్లో బీజేపీ ఒకటైనా కవిసం చేసుకుంటుందా? లేదండి. ఈసారి నెక్స్ట్ 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు ఒక్కటనేది కాదు, ఎందుకంటే అధికారంలో రావడానికి 100% ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. ప్రజలు చూస్తున్నారు, ఆప్షన్స్ ఇచ్చేసారు. మీకు ఎక్కడ అవపడ్డారు సార్? ప్రజలు మీకే ఆప్షన్ ఇస్తున్నారు, ఎక్కడ అవపడ్డారు? 100% ప్రజలు ఆల్రెడీ ప్రజల ఆలోచన విధానము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు దేశంలో తీసుకొచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈరోజు మన అందరం ఎంజాయ్ చేస్తున్నటువంటి రోడ్లు కానివ్వండి, మామూలు పోర్ట్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, లేకపోతే వ్యవస్థ మనం ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళ సెల్ ఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ, ఇవాళ టీవీ చూసినా కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, నెట్వర్క్ కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా ఈరోజు మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం. జిఎస్టీ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంధనం కానీ, ఈరోజు ప్రపంచం ఒక పక్క యుద్ధంలో అల్లకల్లోలం అయిపోయి దేశాలన్నీ కూడా అల్లకల్లోలం అవుతున్నాయి. ఇవాళ మనం ప్రశాంతంగా కూర్చొని మీరు నేను ఇట్లా ఇంటర్వ్యూ మాట్లాడుకుంటున్నామన్నా కూడా అది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మనం ఏ విధంగా ముందుకు పోతున్నది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్పడం కాదు, ప్రజలు కూడా అది గ్రహించి చెప్తానే ఉన్నారు. రైట్. అంటే మనకి సంక్షోభం రాదంటారా? సంక్షోభం, యుద్ధం కనుక ఆగకపోతే, యుద్ధం అలాగే కంటిన్యూషన్లో ఉంటే మనకి సంక్షోభం రాదు అని మీరు చెప్పగలరా? యుద్ధం అలాగే ఉన్న దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంది, అది మనం గ్రహించాలి. సంక్షోభాన్ని అధిగమిస్తామనే నమ్మకం మనకుంది. ఇంధనం ఎట్లా సార్? అదే చెప్తున్నాను, మనం ఆల్రెడీ గతంలో ఏ విధంగా అయితే అన్నిటికీ ఇబ్బంది పడ్డాము, ఇవాళ మనం పాకిస్తాన్లో చూస్తున్నాం. పెట్రోల్ 485 రూపాయలు అయింది, డీజిల్ 525 రూపాయలు, అల్లకల్లోలం అయిపోతుంది పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్. కానీ మనము ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ మన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచకుండా, అదేవిధంగా డీజిల్ కొరత లేకుండా, పెట్రోల్ కొరత లేకుండా, గ్యాస్ కొరత లేకుండా ఈ రోజున ఏ విధంగా దేశంలో సంక్షేమం రాకుండా మనం చూస్తున్నాం. కేవలం కొరత వస్తుందని కొంత స్పెక్యులేషన్ కొంతమంది ఎక్కడైతే చేస్తున్నారో, అది కొంత ఒక గ్యాస్ బండ్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలో కూడా కొంత నాలెడ్జీ లేక అప్పటికప్పుడు మనం అన్నం పొయ్యి మీద పెట్టి ఇక్కడ గ్యాస్ అయిపోయింది అనగానే బండ పట్టుకొని వెళ్ళిపోయి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ ఇవ్వట్లేదని గొడవ చేసి ఆ టైపు కాకుండా ఏ విధంగా ఉందనేది అన్నీ కూడా మనం గ్రహిస్తే వాస్తవంగా మన దగ్గర కొరత లేదు. అది ఎవరైనా డీలర్లు వాళ్ళు సరైన సమయానికి సరిగా డీడీలు తీసుకోకో లేకపోతే ఇంకో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే తప్ప ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే డీజిల్ కొరత కానీ గ్యాస్ కొరత కానీ లేకుండా సంక్షేమంలో అయితే మనం లేదు. ఖమ్మం ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటారు? ఖమ్మం ప్రజలు నిజంగా కూడా ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆచితూచే నిర్ణయం తీసుకుంటారు, కాకపోతే కొంచెం వెనక తీసుకున్నా కూడా చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత వాతలు కూడా అలాగే పెడతారు ఖమ్మం ప్రజలు. ప్రస్తుతం మనం అధికారంలో ఉన్న నాయకులను కూడా మనం చూస్తున్నాం, గతంలో కూడా చూసాం. ఇక్కడ ఇది కొంచెము రాష్ట్రం మొత్తం రాజకీయ వాతావరణం ఒకలాగా ఉంటుంది, ఖమ్మం వాతావరణం ఒకలాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఖమ్మము చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా. అంతే, కొంత పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణం అవనివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళ శాతం కానివ్వండి,
కొద్దిగా రాజకీయ అవగాహన కూడా చాలా ఎక్కువ ఖమ్మంలో. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటే ఖమ్మంలో ఈసారి మాత్రం మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. నేను మంచి నిర్ణయం అంటే ఏంటిది? బీజేపీకి పట్టగట్టడం మంచి నిర్ణయం 100% అండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ఒక్కటే సీటు గెలిచింది. ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయాలతోనే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఓడిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ పోయి కేసీఆర్ చెంతకెళ్ళి ఈ జిల్లా మొత్తం కేసీఆర్కి చేతిలో పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు అదే పార్టీలో గెలిచిన వాళ్ళు మళ్ళీ అవకాశవాదం కోసం మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ జిల్లాను కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టారు. రేపు మళ్ళీ అవకాశవాదం వస్తే మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఎంఐఎం పార్టీ చేతుల్లోనే పెడతారు, దాంట్లో అనుమానమే లేదు. కానీ ప్రజలు మాత్రం గ్రహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఎంఐఎం ఇక్కడ లేదు కదా సార్, లేకపోయినా తీసుకొస్తారు మా నాయకులు అట్లాంటి వాళ్ళు. ఇక్కడ కూడా తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఎంఐఎం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, మీరు ఎవరైతే చెప్తున్నారో పార్టీలు పదే మారుతున్న మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఎంఐఎం వాళ్ళు మళ్ళీ మంత్రి పదవి అయితే మీకు రేపు ఈ కాంగ్రెస్ రాదు అంటే ఆ ఎంఐఎం పార్టీని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళు అంత సమర్థులు వాళ్ళు. కానీ ఎంఐఎం అనేది నిలకడ లేని పార్టీ. అధికారంలో ఏది ఉంటే దాంతోనే ఉంటుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది. లైక్ బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ తోటి. రేపు మీరు వచ్చిన మీతను కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే వాళ్ళ ఏజెండా ఏంది, వాళ్ళ పార్టీ వాళ్ళ మనుగడ కావాలనే ఉన్నారు. వాళ్ళు అదే విధంగా పనులు సరిపోవాలి, వాళ్ళ పనులు జరగాలి, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళతోనే. అందుకే కదా నేను ఎంఐఎం వాళ్ళతో పోల్చింది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళ స్వప్రయోజనాలు అవసరం కనుక ఎంఐఎం పార్టీ కూడా స్వప్రయోజనాలు చూసుకుంటుంది కనుక వాళ్ళకి సూట్ అవుతుంది. రేపు స్టేట్ లో బీజేపీ వచ్చినా మీతను కూడా దోస్తానం చేస్తుంది. మా వాళ్ళు ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీతో దోస్తానం చెయ్యరు. మాకు వాళ్ళకి సిద్ధాంతాల పరంగానే మేము చాలా వేరుగా ఉంటాం కనుక మాకు వాళ్ళకి ముడిపడే అవకాశం ఎప్పటికీ ఉండదు. బీజేపీలో ముస్లిం వాళ్ళు లేరా? ముస్లిం వాళ్ళు ఉన్నారు, కానీ బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీని అర్థం చేసుకున్నటువంటి ముస్లిం వర్గాలన్నీ కూడా ఇవాళ బీజేపీతో క్యారీ అవుతుంది. ఇవాళ వరకు ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 58 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీలని ఓటు బ్యాంకు కోసం వాడిందే తప్ప సంక్షేమాలు కానివ్వండి వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. అదేవిధంగా పనిచేసి ఉంటే 58 సంవత్సరాల్లో ఒక్క ముస్లిమ్స్ కానివ్వండి మైనార్టీలు కానీ ఈ దేశంలో ఇంకా అట్టడుగున ఉండే పరిస్థితి అయితే ఉండేది కాదు. ఆర్థికంగా వాళ్ళు కూడా ఇవాళ బలోపేతం అయ్యి ఉండేవాళ్ళు. ఇవాళ మనం చూసాము ఫోర్త్ లేబర్ ఎక్కడైతే చాలా కింది స్థాయి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఎక్కువ మంది ముస్లింలు చూస్తున్నామంటే దానికి కారణం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు పరిపాలన చేసింది కనుక వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా మైనార్టీని అడ్డం పెట్టుకొని మైనార్టీ పక్షాన్ని మేము కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే వాదన చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఆ పరిస్థితిలో పనిచేస్తుంది. దాన్ని కొంతమంది ముస్లిమ్స్ నమ్మబట్టే వాళ్ళు ఆ విధంగా అధోగతి పాలవుతున్నారనేది మా యొక్క అభిప్రాయం. నరేంద్ర మోడీ గారి యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాము త్రిబుల్ తలాక్ ఎత్తేసింది. అదేవిధంగా 370 ఆర్టికల్ కాశ్మీర్ని తీసుకొచ్చి వాళ్ళు ఎంత హ్యాపీగా కాశ్మీర్లో ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకి ఎక్కడైనా వీళ్ళు ముస్లింలు కదా వీళ్ళకి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమైనా వాళ్ళకి ఏమైనా సంక్షేమాలు ఇవ్వకుండా ఆపిందా? మోదీ గారు కొన్ని డేరింగ్ యాక్షన్ అంటే డేరింగ్ కొన్ని చేశారు. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు మన ఖమ్మం గురించి మాట్లాడదాం. ఖమ్మంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? ఓకేనా మీకు? ఓకేనా ప్రజెంట్ డెవలప్మెంట్? ఇక్కడ ఆనాటి గాంధీ గారు మనకు 3 కోతులను చూపెట్టారు. ఏం చెప్పారు? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈనాటి నకిలీ గాంధీ గారి ప్రభుత్వంలో 3 మంత్రులు 3 కోతులా ప్రవర్తిస్తున్నారు. ఒకరికి ఇక్కడ అవినీతి కనపడదు, ఒకరికి అవినీతి వినపడదు, ఒకరు అవినీతి మీద మాట్లాడరు. ఇంకెంతకంటే మీకేం కావాలి చెప్పండి? ఇక్కడ ఏం అవినీతి జరుగుతుంది? అన్ని రకాల అవినీతి జరుగుతుందండి. చెప్పండి. ఏ అవినీతి జరగట్లేదు? ఏదైతే ఇక్కడ భూదాన్ భూముల్లో మొన్ననే మనం చూసాం ఎంత దుర్మార్గం జరిగిందనేది మనందరం చూసినటువంటి విషయమే. అక్కడ కొన్ని 20 సంవత్సరాల నుంచి వీళ్ళే కదా పరిపాలన చేసింది. భారతీయ జనతా పార్టీ అయితే ఇక్కడ పరిపాలన చేయలేదు కదా. అదే టీఆర్ఎస్, అంతకుముందు కాంగ్రెస్, అదే తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. వీళ్ళ నాయకత్వంలోనే ఇక్కడ ఖమ్మంలో అధికారం జరిగిన సందర్భంలో ఏదైతే భూదాన్ ప్రాంతాల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే. నిజంగానే అక్కడికి పోయి మేమందరం కలిసి కూడా తిరిగి చూసాం భూదాన్ భూముల్లో. మాకు సంబంధించిన కార్యకర్తలు ఎవరు అక్కడ లేరు. అక్కడ ఉన్నదంతా కూడా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలే. అయినా కూడా
అక్కడ జరిగినటువంటి వాతావరణం మనం చూసాం. ఇవాళ అది రియలిస్ట్ దందా కోసం ఆ భూములను ఆక్యుపై చేసుకుందామనే ఉద్దేశంతోనే ఇవాళ ఆ భూములు కోట్ల రూపాయలు విలువ కలిగే భూములుగా వాల్యూ వచ్చినాయి. ఎందుకంటే హైవేలు వెళ్తాయి, పక్కన కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మంచి వాల్యూ వచ్చే భూములు రావటం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు తలా కొంచెం దంచుకునే టైప్లో తయారయ్యారు కనుక ఆ కార్యక్రమం వాళ్ళని దంచారు, వీళ్ళు పంచుకున్నారు అంతే. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ పథకాలు అందట్లేమో, పథకాలు అందట్లేదంటే ఏమాత్రం అందుతూనే వాళ్ళు 6 గ్యారెంటీలు ఎంతవరకు వచ్చినాయి చూసాం మనం. అధికారంలోకి వచ్చే ముందు నరేంద్ర మోడీ గారు 6 గాడిద గుడ్లు ఇచ్చారని చెప్పారు. మహిళలకు 2500 ఇవ్వట్లేదు, అవును. తర్వాత తులం బంగారం ఇవ్వట్లేదు, మిగతా అంతా వచ్చేస్తున్నావు కదా. లేదండి, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారు, ఏమైందండి? కళ్యాణ లక్ష్మిలు ఎంతవరకు ఇస్తున్నారో చూస్తున్నాం కదండి. ఇవాళ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, వాళ్ళకి ఇచ్చింది లేదు కదా. పెన్షన్ ఉంది పెంచుతామన్నారు, పెంచింది లేదు కదా. ఏది కూడా రైతు బంధు ఉంది లేదు, రైతు బంధు ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఖజానా ఖాళీ ఉందండి. ఈ ఇంట్లో ఎంత ఉందో చూసుకొని వాగ్దానాలు ఇవ్వాలి కానీ నేను ఎవడో 420 మీరు 420 ప్రభుత్వం అయిపోయింది, చీటింగ్ ప్రభుత్వం అయిపోయింది. మీరు 420 వాగ్దానాలు ఇచ్చారు, 6 మోసాలు చేశారు. ఈ రాష్ట్రాన్ని మోసాలతో 420 చీటింగ్తో మీరు కరెక్ట్గా పెట్టడం కూడా 420 ఇచ్చారు. 420 అనేది మీ 420 ప్రభుత్వం అయిపోయింది. దీంట్లో అంతకంటే చెప్పగలిగేది ఏముంటుంది? లేదు, నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఇదంతా తెలియదు కదా. కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు ఈ అప్పుల సంగతి ఇదంతా తెలియదు కదా. అది చాలా పొరపాటు అండి. తెలియదు అనేది ఉత్తి మాట. తెలియకుండా ఏమీ ఉండదు. అధికారంలోకి రావాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, మనం అధికారంలోకి రావాలనేది ఏకైక ఉద్దేశం తప్ప తెలియదు అనేది ఉత్తి మాట. ఎందుకంటే ఒక జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ 58 సంవత్సరాలు దేశంలో పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇస్తారో మేనిఫెస్టో ఇచ్చేది తెలియకుండా మేనిఫెస్టో ఏదో చిన్నపిల్లలు తయారు చేసుకుని రాసుకున్నాము అనేది ఏదైతే ఉందో అది ఉత్తి మాట, అది అబద్ధపు విషయం. వాళ్ళకి అన్నీ తెలుసు. జనాన్ని పెడతారు, జనం అంతా ఈజీగా మర్చిపోతారనే ఒక పెద్ద వాళ్ళ ధైర్యంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. జీవన్ రెడ్డి గారు మీ పార్టీకి వస్తారా? తెలియదండి. జీవన్ రెడ్డి గారు మీరేమైనా ప్రయత్నాలు ఏమైనా లేదండి. అది మా స్థాయిలో మేము మాట్లాడే సబ్జెక్ట్ కాదు. రాష్ట్ర నాయకులు మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అట్లా దానికి మీ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తున్నారా జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చే క్రమంలో అట్లా అని చెప్పేసి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అట్లా లేదు. కాకపోతే ఏంటంటే వాతావరణం తెలుస్తున్నటువంటి వాతావరణం ఏంటంటే ఉన్న పార్టీలో భారతీయ జనతా పార్టీ అనేది మంచి పార్టీ. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి తన యొక్క కార్యకర్తలతో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కొన్ని మనం సోషల్ మీడియాలో వాటిలో చూస్తున్నాం. ఆ విధంగా చెప్తున్నాను. బీఆర్ఎస్ వైపు పోతున్నట్టు కొంత సంకేతాలు తెలియదండి. అది మనము చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళు రాస్తున్నారేమో తెలియదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు రాసుకుంటున్నారేమో మనకు తెలియదు. మీ పార్టీకి వస్తే ప్లస్సా మైనసా? అది ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టండి. ఒక సీనియర్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు అక్కడి నుంచి వస్తే పార్టీకి ఎప్పుడు కూడా ఉపయోగమే ఉంటుంది. అది మా పార్టీ సిద్ధాంతాలకి లోబడి పని చేస్తే ఎప్పుడు కూడా వారికి బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు సిద్ధాంతాలు అంటున్నారు, కానీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కొన్ని యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయట బీజేపీలో, నిజమేనా? అట్లా ఏముండదండి. మా దాంట్లో ఎప్పుడు సిద్ధాంతాలకు లోబడే పనిచేస్తారు తప్ప సిద్ధాంతాలని అతిక్రమించి పనిచేసే అంత ఉండదు. మా సిస్టమ్ అంతా కూడా ప్రాపర్ వేలో ఉంటుంది. ఆ ప్రాపర్ వేలోనే పనిచేస్తారు. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని గవర్నర్గా చూసిళ్ళు, ప్రజాప్రతినిధిగా ఇక్కడి ప్రజలు చూస్తారా ఫ్యూచర్లో? అది 100% అవకాశం ఉందండి. ఆ నమ్మకం కూడా ఉంది నాకు. ఎమ్మెల్యే ఎంపీ ఏ అవకాశం వచ్చినా పార్టీ ఎటువంటి అవకాశం ఇచ్చినా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ఈవి రమేష్ గారికి ప్రజలు ఎందుకు ఓటేయాలి? సేవ చేస్తాననే ఉద్దేశము, సేవ చేసే ఆల్రెడీ ఎటువంటి అవకాశం లేకుండా ఒక లైన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా నేను చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఇప్పటికి కూడా చాలామందికి నా యాక్టివిటీస్ అనేది గుర్తున్నాయి కనుక రేపు ఒక ప్రజానాయకుడిగా ఒక అవకాశం వస్తే, ప్రజాప్రతినిధిగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి పనిచేసే వ్యక్తి అనే నమ్మకం జనానికి ఉంది. నేను విద్యా సంస్థల ద్వారా కానివ్వండి, అదేవిధంగా కమ్యూనిటీ యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానివ్వండి, ఎన్నో రకాల ఎన్ని వేల మందికి ఐ ఆపరేషన్స్ చేయించాము, ఎన్ని వేల మందికి హార్ట్ చెకప్ క్యాంపులు చేయించాము, ఆపరేషన్స్ చేయించినవి కానివ్వండి, ఎన్నెన్నో పెద్ద పెద్ద క్యాంపులు చేసాము. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాలో మంచి మంచి ప్రాజెక్టులు చేయించినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసినవి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అన్ని రకాలుగా నేనేది ఈవి రమేష్ అనేది ఒక ఐడెంటిటీ ఉంది కనుక ఖచ్చితంగా అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను. విద్యా సంస్థల గురించి మాట్లాడి ఏంటి సార్, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? నాకు 2 కాలేజీలు ఉండేవండి. ఒకటి పెనుబల్లిలోనే
అదేవిధంగా ఒకటి ఏలూరులో ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి రన్ నేను అవి 2007లో ఒకటి, 2009లో ఒకటి 2 కాలేజీలు పెట్టాను. ఒకటి 2007లో ఖమ్మం జిల్లా పెనుబలిలో పెట్టాను, తర్వాత అక్కడ పెట్టాను. కాకపోతే ఈ ఖమ్మం జిల్లాలోది 2018వ సంవత్సరము ఈ ఫీజు రియంబర్స్మెంట్ రూరల్లో ఇంజనీరింగ్ కాలేజీకి ఇంజనీరింగ్ పిల్లలు కూడా ఎక్కువ హైదరాబాద్లో చదువుకోవాలనే ఆలోచనతో పిల్లలు అడ్మిషన్స్ అన్నట్టు ఎక్కువ పోవటం, ఉన్న పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలే ఎక్కువ మంది రావటం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ 4-5 సంవత్సరాలు పెండింగ్ పెడతా ఉండటం వల్ల కాలేజీలు ఇక్కడ నడపలేకపోతాం. అక్కడ ఏపీలో నడుస్తుంది, పర్వాలేదు మంచిగా. ఏపీలో మీ కాలేజెస్ ఉన్నాయా? ఉంది, ఏపీలో ఏలూరులో కాలేజ్ ఉంది. అప్పుడు కంబైండ్ స్టేట్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఓకే, ఏంటి అక్కడ ఇంటర్ వరకా డిగ్రీ వరకు? లేదండి, ఇంజనీరింగ్ హెలాపూరి ఇన్స్టిట్యూట్ అని ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందా? ఇక్కడ ఉంది, అది ఇప్పుడు క్లోజ్ చేసేసి సోషల్ వెల్ఫేర్కి ఇచ్చేసాం మా బిల్డింగ్ ప్రిమిసెస్ అంతా. ఓకే, అంటే ఇప్పుడు మీ కాలేజీలో కొన్ని వేల స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు కదా? అవును. ఇప్పుడు ఇక్కడ వాళ్ళే కదా ఓటర్స్? 100%. నాకు ప్రతి విలేజ్లో నా స్టూడెంట్స్ ఓట్లు పడితే ఆ ఓట్లు పడతాయా మీకు? జనరల్గా నా స్టూడెంట్స్ అందరూ నా కాలేజీల నుంచి ప్రతి విలేజ్లో, ఖమ్మం జిల్లాలో ప్రతి విలేజ్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఈ మాటలు మీరు ఇప్పుడు కాలేజ్ ప్రతి విలేజ్లో ఉన్నారు, ప్రతి డిస్టిక్లో అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నారని అన్నారు కదా. ఈ మాటలు మీరు అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పి టికెట్ ఎంపీ టికెట్ చెప్పానంటే అడిగాను అన్ని రకాలుగా. నేను లయన్స్ క్లబ్లో చాలా డెప్త్గా పనిచేశాను. నాకు ప్రతి మండలంలో కానివ్వండి, ప్రతి చోట ఉన్నటువంటి లయన్స్ సభ్యులతో కానీ చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. నా మీద నమ్మకంతోనే నన్ను లయన్స్ కార్నర్గా గెలిపించారు. నా ఎన్నిక కూడా లయన్స్ ఎన్నిక కూడా చాలా పెద్ద మహాసంగ్రామం లాగా చాలా పెద్ద ఎన్నిక అది. దాంట్లో నేను విజయం సాధించాను. అదేవిధంగా నా స్టూడెంట్స్ ప్రతి చోట ఉన్నారు. నాకు వ్యక్తిగత పరిచయాలు, వ్యాపార పరంగా కూడా నేను అన్ని రకాలుగా ఉన్నాను కనుక పరిచయాలు నాకు ఉన్నాయి. అవన్నీ కూడా నాకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సందర్భము మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పార్టీ పైన ఉన్న విశ్వాసము ఇంకా దానివల్ల ఉపయోగపడుతుంది. మీకు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం. రైట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో లయన్స్ క్లబ్ గవర్నర్ అనో, మీకు మంచి పేరు ఉందనో, మంచి ఇక్కడి పలుకుబడి ఉందనో ఇవి చూడట్లేరు ప్రజలు. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటి ప్రజలు. మరి అది మీరు తట్టుకోగలరా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి? వాతావరణం క్రియేట్ అయినప్పుడు అండి ఈ డబ్బులు ఇవన్నీ అనేది కూడా పనిచేయవండి. నిజంగా కూడా వాతావరణం పనిచేయవండి, నిజంగానే పనిచేయవు. అప్పుడు వాతావరణం నిజంగానే వ్యతిరేకత, గవర్నమెంట్ మీద, వ్యక్తుల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఆల్టర్నేట్ ఎన్నుకుంటారు. ఆల్టర్నేట్ ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ పనిచేయవు. ఆల్టర్నేట్ బీఆర్ఎస్ కూడా ఉంది కదా. బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ని 10 సంవత్సరాలు చూసి బరాయించారు. బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలు గ్రహించారు. అందువల్ల కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ఏం చేస్తుందనేది చూశారు. వాళ్ళు కాళేశ్వరం, వీళ్ళు మూసి, వీళ్ళు మూసితో మసి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాళేశ్వరంతో పూర్తిగా కాల్చేశారు రాష్ట్రాన్ని. అందువల్ల ఏంటంటే ఏంది పరిస్థితి అనేది చూసాం. వాళ్ళు కాల్చారు, వీళ్ళు మసి పూసారు. రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అనేది తెలిసిపోయింది జనానికి. ఆల్టర్నేట్ ఓన్లీ బీజేపీ తెలంగాణకి. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఖమ్మం ప్రజలకు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఈసారి ఖమ్మం ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, ఈ యొక్క జిల్లాలో అవకాశవాద రాజకీయాలు చేసే నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అధికారం ఈ పార్టీకి వస్తుంది అనగానే ముందే గ్రహించే ఈ నాయకులు వారు ఉన్నటువంటి పార్టీని వదిలేసి పార్టీలు మారిపోయి అధికారంలోకి వస్తుందని పార్టీలకు వెళ్ళే నాయకులు ఉన్నారు. ఈసారి నాయకత్వాలని కూడా చూడండి. వాళ్ళు అందరూ కూడా వాళ్ళు కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకునే కార్యక్రమాల్లో ఉన్నారు తప్ప ఇవాళ ప్రజలకు సేవ చేసే పరిస్థితులు లేరు. ఇవాళ ఖమ్మం జిల్లాలో కార్యక్రమాలు నడుస్తున్నాయి, సేవలు నడుస్తున్నాయి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము ఇచ్చే స్కీములు, అది చౌక దుకాణాల ద్వారా అందే బియ్యం కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లకు వచ్చే నిధులు కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇవే. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిధులు వాళ్ళు తినటానికి, వాళ్ళు మింగటానికి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, పంచుకో అనే కాన్సెప్ట్లో పనిచేస్తున్నారు కనుక గ్రహించి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఖమ్మం జిల్లా నాయకత్వం, రాబోయే ఖమ్మం కార్పొరేషన్లో కానివ్వండి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం రావాలని నేను కోరుతా ఉన్నాను. వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇక్కడ నెక్స్ట్ మంత్ ఉందా? రాబోయే 2-3 నెలల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, 60 వార్డులు ఉన్నాయి మీకు. ఎన్ని వార్డ్స్ టార్గెట్గా పెట్టుకున్నారు?
ఈ 60 వార్డులలో ఈసారి మేము 15 నుంచి 20 వార్డులు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందండి. ఖచ్చితంగా గెలిచే అవకాశం 15 నుంచి 20 వార్డులు గెలవడానికి అవకాశం ఉంది. ఎట్లా అవకాశాలు ఉంది? ఆల్రెడీ ఇక్కడ ఎంతో కొంత డెవలప్మెంట్ చేసి బీఆర్ఎస్ ఉంది, ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ ఉంది. మీరు ఇక్కడ ఏం చేయలేదు. వాళ్ళు డెవలప్మెంట్ చేశారనుకున్నారు కానీ ఇందాకే నేను చెప్పాను, ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో డెవలప్ అయింది. కానీ గతంలో కూడా పోయినసారి ఎన్నికల్లో మాకు ఇక్కడ ఖమ్మం నుంచి ఒక వార్డు నుంచి కార్పొరేటర్గా 7వ వార్డు నుంచి దొంగల సత్యనారాయణ గారు గెలిచారు. అదేవిధంగా 24లో మాకు రుద్రప్రదీప్ చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు, తక్కువ ఓట్లతో ఓడిపోయాడు, 50 ఓట్ల చిల్లరతో ఓడిపోయాడు. అదేవిధంగా 9వ డివిజన్లో కూడా అదేవిధంగా చాలా తక్కువ ఓట్లతో అతను కూడా ఓడిపోయాడు. అంటే మేము పోయిన ఎన్నికల్లోనే దాదాపుగా 5 వార్డులలో దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళం మేము ఆ రోజుల్లో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ వాతావరణం కానండి, మీరు చూస్తున్నారు పంచాయతీ ఎలక్షన్లు అయినా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా మొన్న చూసాం ఓటు శాతం పెరిగింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు శాతం పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా మేము మంచి పొజిషన్లోనే ఖమ్మంలో 15 వార్డులకు తగ్గకుండా 15 వార్డులకు పైన గెలిచేదానికి మాకు అవకాశం ఉంది. నేను 60 గెలుస్తాను అబద్ధం చెప్పే పరిస్థితి అయితే నాకు లేదు. ఓకే రైట్, ఓకే యా చూద్దాం సార్. మున్సిపల్ కార్పొరేషన్కి ముందు కావచ్చు, ముందు నాకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారా? ఇస్తానండి ఖచ్చితంగా. దీని మీదనే, ఎందుకంటే మీరు 15 పక్కా అంటున్నారు. అవును, ఆ పక్కా అనేది ఎట్లా, ఏ విధంగా, ఇక్కడి సిచ్యువేషన్ అప్పటికి ఏ రకంగా మారనుంది ఏంటిది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎస్ యా, ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.